హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి నిన్నటి రోజున మనకి ఒక ప్రత్యేక రోజుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23 జనవరి 2024 అనేది మరి మన కానిస్టేబుల్ అభ్యర్థులకి అది ఎంత ప్రాముఖ్యమైన రోజు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన హోంగార్డ్ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు వేసిన కేసు హీరింగ్ అనేది, కోర్టు కేసు హీరింగ్ అనేది మన నిన్నటి రోజునైతే వెళ్ళింది. అసలు అది జరిగిందో ఉందో అసలు ఏం చెప్పారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకి కంప్లీట్గా జీరో కింద మనం చూసుకోవాలి. ఎందుకంటే హీరింగ్ అంతగా ఏం జరగలేదన్న, అంత వాద ప్రతివాదాలు ఏం జరగలేదు. జస్ట్ ఇలాగ వెళ్ళి అలాగ వెళ్ళిపోయింది అంతే. కాబట్టి మరి దాని గురించి ఏం చెప్పారు అనేది మనం ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరెవరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడమని అయితే నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి 22వ తారీఖున మనకి రామ మందిరం ప్రతిష్టాపన, అంటే అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట ఎంత ప్రాముఖ్యంగా జరిగిందో, అంటే యావత్ భారతదేశాన్ని మొత్తానికి ఎంత ప్రాముఖ్యమైందో, మరి నిన్నటి రోజు అంటే 23/1/2024 అనేది మన కానిస్టేబుల్ అభ్యర్థులకి అంత ప్రముఖమైన రోజు అండి. ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది, మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఈ టైంలో, ఇలాంటి టైంలోనే మనం కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది రాసాం, మనందరికీ తెలుసు. అది ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణంగా ఒక నోటిఫికేషన్ అనేది డిలే అవడం ఇదే మొదటిసారి అనుకుంటా. అంత దారుణంగా ఈ నోటిఫికేషన్ అయితే జరిగింది. ఇంకా కొనసాగుతుంది అనమాట, ఇంకా ఇలా కొనసాగుతుంది. ఎందుకంటే మరి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేస్తాడు. ఆల్రెడీ ఎన్నికలు ఫలితాలు అనేది ఎన్నికలు జరిగే తేదీని ఇచ్చేసాడు. ఫలితాలు అనట్లేదు, సారీ, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే తేదీని ఇచ్చేసాడు. ఏప్రిల్ 16, 2024 అనేది ఇచ్చేసాడు. మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కూడాను ఎన్నికల నోటిఫికేషన్ అనేసి ఇచ్చేసాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది డిలే చేస్తున్నాడో తెలియదు, మరలా ఏంటనేది తెలియదు. అసలు ఈ కానిస్టేబుల్ మీద వేసిన ఈ కేసు తాలూకా మరి పూర్వపరాలు చూసుకున్నట్లయితే కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్, అంటే ఏదో అనుకుంటున్నారు, ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు, ఏంటి కారణం ఏంటని. ఏమి లేదు గాయస్, ఒకటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి మన హోంగార్డ్ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రిలిమినరీ క్వాలిఫై మార్క్స్ తగ్గించండి అనేసుకుని వాళ్ళైతే హైకోర్టులో పిటిషన్ వేశారండి. మరి ఈ పిటిషన్ని సవాలు చేస్తూ ఏపీఎస్ఎల్ఆర్బి బోర్డు, అంటే మన స్టేట్ బోర్డు, మన పోలీస్ స్టేట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరైతే నిర్వహిస్తారో ఆ స్టేట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సార్, ఇప్పుడు హోంగార్డులకి ఎవరికైతే ఇంత తక్కువ మార్కులకి మనం వాళ్ళకి ప్రిలిమినరీ క్వాలిఫై చేస్తే, పాపం ఎంతో ఎంతో కాలం నుంచి చదువుకుని ఉన్నారు పోలీస్ అభ్యర్థులు చాలామంది, ఎక్కడెక్కడికో వెళ్ళి కోచింగ్లు తీసుకుంటున్నారు, ఒక్కొక్క దగ్గర పని చేసుకుంటూ, కొంతమంది పని చేసుకుంటూ చదువుకుని రాసిన వాళ్ళు ఉన్నారు. చాలా మటుగా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దీనివల్ల నష్టపోతారు. దాని గురించి మనకి ఇది సాధ్యం అవ్వదు సార్ అనుకుని వాళ్ళైతే సుప్రీంకోర్టులో, హైకోర్టులో హోంగార్డులు వేశారు కేసు. దీన్ని సవాల్ చేస్తూ బోర్డు ఏంచో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ విధంగా వెళ్ళడం, మళ్ళీ జనవరి 23 హీరింగ్ అని చెప్పడం జరిగింది. మన జనవరి 23 హీరింగ్ ఏమైనా జరిగిందంటే ఏమీ జరగలే, మళ్ళీ మామూలే. మళ్ళీ ఇది ఫిబ్రవరి 21కి హీరింగ్ అనేది మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఈవెంట్స్ జరిగించడానికి అంత శ్రమ పడాలా అనేసి అనుకుంటున్నాం. ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా ఉద్దేశం కూడా అదే. ఇంత తపన పడాలా, ఇంత ఇది చేయాలా, అంత స్టేట్ బోర్డు చేతిలోనే ఉంటుంది కదా, ఎందుకు ఇంత యాక్షన్ చేయాలి అనేసుకుని. కానీ ఈవెంట్స్ జరపాలంటే చాలా పోలీస్ ఇది వ్యవస్థ అనేది పనిచేయాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజుల వరకు పనిచేయాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మేము ఎంత చేసి ఈవెంట్ కండక్ట్ చేస్తాం, క్వాలిఫై అభ్యర్థులు ప్రకటిస్తాం అనేసరికి
వాళ్ళు తీర్పు ఒకవేళ హోంగార్డ్ అన్నలకి మరి సపోర్టివ్గా వెళ్ళింది అనుకోండి, పాజిటివ్గా వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి పాజిటివ్గా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మొదటి స్థితికి వచ్చేది. ఇది చాలా వ్యయ ప్రయాసాలతోటి కూడుకున్నదని వీళ్ళైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయలేదు. సో ఏదేమైనా గాయస్ మీరు మాత్రం డిస్కరేజ్ అవ్వకండి. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక నోటిఫికేషన్ సంవత్సరం అంటే పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్ సంవత్సరాలు కూడా అయ్యాయి కాదనలేదు, కానీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసినప్పటి నుంచి నా అభిప్రాయం అంటే. ఇంత దారుణంగా అయితే ఏ నోటిఫికేషన్ జరగలేదు. ఏదేమైనా సరే టైం దొరికిందని సంతోషించాలో లేకపోతే టైం వేస్ట్ అయిపోతుందని బాధపడాలో అనేది మనకైతే అర్థం అవ్వట్లేదు, నాకైతే అది అర్థం అవ్వట్లేదు. సో ఏదేమైనా సరే లేట్ అవుతున్న కొద్ది అసహనానికి గురవుతాం ఖచ్చితంగా, ఎందుకంటే మానవుని సహజ లక్షణం అది అసహనానికి గురవడం అనేది. సో వీటిని దృష్టిలో పెట్టుకోకుండా వీటిని అవాయిడ్ చేసేయండి దయచేసి. ఎందుకంటే ఈ కానిస్టేబుల్ ఉద్యోగం గురించి అయితే మనం చదివాము అనుకోకూడదు. ఏపీపీఎస్ గ్రూప్ 2 ఉంది, నెక్స్ట్ గ్రామ సచివాలయాలు ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆర్ఆర్బి నుంచి లోకో పైలట్స్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇలాగా కేంద్రం నుంచి చాలా మటుకు పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకి సచివాలయాలు కూడా ఉంటాయి లైన్లో. సో దాని గురించి మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, ఇలాగ కంబైన్డ్గా ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, కేవలం దేని గురించి ఒక్కదాని గురించి ఆలోచించి మనం స్ట్రగుల్ అయిపోయి ఏట్రా బాబు ఇది రావట్లేదు చెయ్యట్లేదు, దీన్ని అవాయిడ్ చేసేద్దాం, పుస్తకం పెడేద్దాం, తిరిగేద్దాం మనిషికి మాత్రం ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే నాకు తెలుసు ఇది నాకు లాస్ట్ ఛాన్స్, నాకు చెప్పాలంటే ఇదే నాకు లాస్ట్ ఛాన్స్. సో నేనైతే నా సాయశక్తిని ప్రయత్నిస్తున్నాను, ఇక నా ప్రయత్నానికి దేవుడే ఆన్సర్ చేస్తాడు, సో ప్రతిఫలాన్ని ఇస్తాడు. బట్ ప్రయత్నం అయితే ఆపకూడదు, ఎందుకంటే నాలాంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడిప్పుడు వస్తున్న క్యాండిడేట్లకి అయితే ఇంకో అవకాశం ఉందండి, కానీ నాలాంటి అభ్యర్థులు అంటే ఏజ్ అబోవ్ అయిపోతున్న అభ్యర్థులకి కొంచెం టఫే ఈ నోటిఫికేషన్, కొంచెం కష్టతరమే. బట్ ప్రయత్నించండి, ప్రయత్నిస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నిజంగానండి, ఎందుకంటే మనం ఒక దగ్గర పని చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఒక బానిస బ్రతుకు అనమాట. కానీ ఒక్కసారి మనం ఆలోచించి మనం ఒక ముందడుగు డేరింగ్ స్టెప్ వేసినట్లయితే ఖచ్చితంగా దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఈ నోటిఫికేషన్ అనే కాదు, అంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనే కాదు, నెక్స్ట్ వచ్చి గ్రూప్ డి ఉంది, ఆర్ఆర్బి ఎస్ఐ, ఆర్పిఎఫ్ ఎస్ఐలు, కానిస్టేబుల్ ఉన్నాయి. ఈ విధంగా వేరే చాలా కేంద్రం నుంచి చాలా రకాలైన పోస్టులు ఉన్నాయి, వాటికి మనం సక్సెస్ అవుతాం. సో కానిస్టేబుల్ ఒక్కటే మనం ప్రథమ విధిగా పెట్టుకోకూడదని నా ఉద్దేశం, అంతే. ఓకే గాయ్స్, మరి నెక్స్ట్ కోర్టు హీరింగ్ అయితే మరి ఫిబ్రవరి 21కి అయితే వెళ్ళడం జరిగింది. మరి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిపోద్ది. మరి ఏప్రిల్లోనే ఎన్నికలు అయితే అంటే పోలింగ్ అయితే ప్రారంభం అవుతుంది. సో మనకి ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిపోయిన 21st నుంచి 1 month గ్యాప్లోని ఎన్నికలు పెట్టేస్తాడు. సో ఈ గందరగోళంలో ఏమవుతుందో ఎవరికి ఏం తెలీదు. సో ఫిబ్రవరి 1 వరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ హియరింగ్ ఏంటనేది అదే వెళ్ళింది కదా, పోస్ట్ పోన్కి వెళ్ళింది కదా, అదేంటనేది మనం చూడాలి. సో గాయస్, మరి ఎవరు అధైర్యపడకుండా అనేసి నేనైతే ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. సో ఏదేమైనా సరే చాలా సంతోషం. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ సారి చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామంది నా సహోదరులకు వెళ్తుంది, వెళ్ళి వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తి నుంచి బయటకు వస్తారు. సో ఓకే గాయస్, చాలా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.